హలో ఎవ్రీవన్ 7 days 7 రింగ్స్లో డే 1 వచ్చేసి బాదం మిల్క్ అండి. బాదం మిల్క్ నచ్చని వాళ్ళు ఉంటారో చెప్పండి. ఈ సమ్మర్లో అయితే ఎక్కువగా తాగుతుంటారు. నేను సింపుల్ వేలో చూపిస్తున్నానండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ముందుగా ఆల్మండ్స్ని అయితే తీసుకొని 4 to 5 hours అయితే సోక్ చేసుకొని పెట్టుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న ఆల్మండ్స్ని అయితే ఇలా పీల్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలండి. కొన్ని పాలు యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా అయితే చేసేసుకోవాలి. ఈ పేస్ట్ని మనం మరుగుతున్న పాలలో అయితే యాడ్ చేసుకోవాలండి. అప్పుడు పాలకైతే బాదం ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇలా వేసేసుకొని కొంచెం కలుపుకోవాలండి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ని తీసుకొని 2 to 3 tablespoon కస్టర్డ్ని తీసుకొని మిల్క్ యాడ్ చేసుకొని లిక్విడ్లా అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మనం మరుగుతున్న పాలలో అయితే యాడ్ చేసుకోవాలండి. కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల థిక్నెస్ అనేది వస్తుందండి. మిల్క్కి టేస్ట్ కూడా బాగుంటుంది. హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. మీకు ఏ ఫ్లేవర్ అయినా నచ్చితే ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు. లైక్ వెనీలా ఎసెన్స్, ఇలాచీ పౌడర్ లాంటివి, లేకపోతే ఫుడ్ కలర్ కోసం. నేనైతే ఏమి యాడ్ చేయట్లేదు. ఇలా చిక్కబడే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రిడ్జ్లో 2 to 3 hours ఉంచుకొని తాగేయడమే అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.